అఘోరి మాత గురించి ఏం చెప్తావు? అది దొంగ అఘోర అని చెప్పితే ఎవరు నమ్మలేదు. ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు దొంగ దొంగ అని చెప్పి అక్కడ దొంగదే అయింది. అది అఘోరి కాదురా నాయన. పాపం ఈ మధ్యలో కూడా ఇంకో అఘోరం చేసి అమ్మాయిని ఏమో చేసి ఏంబడి తిప్పించుకుంటుంది. అది కరెక్టే అట్లా తీసుకెళ్ళడం తప్పు, నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి కూడా పిచ్చి దానిలా ఉంది. ఆ దాని వెంబడి తిరగడం, వాళ్ళ అమ్మనాలు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకు అవసరం ఆ పాప అంత చదువుకుని డిగ్రీ వరకు చదివి ఆ అమ్మాయి వెంబడి తిరుగుతుంది, మళ్ళీ వాళ్ళు ఇట్లా హగ్ చేసుకుంటున్నారు. ఫోటో ఎందుకు అలా గలీజ్గా? ఆ గోరికి ఏం రోగం? ఆ గోరు నీకు, నువ్వు అఘోరు అయితే పోయి సన్నాసులో కలిసి అక్కడ పూజలు చేసుకోక ఈ తెలంగాణకు వచ్చి నా ధర్మానికి పాటించాలి, నా ధర్మానికి ఎవరైనా వస్తే అడ్డొస్తే అది అంటున్నావు. నువ్వు ఒక్కదానో ఏం చేస్తావు? మాకు మా సీఎం లేరా, మాకు ప్రజలు లేరా, మాకు చెప్పేవాళ్ళు లేరా? నువ్వు చెప్తేనే ఇది వచ్చి మా తెలంగాణ బాగుపడుతుందా? ఇది ఎందుకమ్మా? నువ్వు దేవతవా? పైనుంచి వచ్చినావా? భూలోకం నుంచి వచ్చినావా? తల్లి, మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ చూసుకుంటాడు, మా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, మా కేటీఆర్ చూసుకుంటాడు, అమ్మ మా కవితక్క చూసుకుంటుంది. నీకు దండం పెడతా అఘోరు. నువ్వు తెలంగాణ వదిలేసి వెళ్ళిపోవమ్మా, ఏ దేశానికన్నా వెళ్ళి బతుకు తల్లి. ఎందుకు మంచి ప్రాణాలను తింటున్నావు, మనుషులను ఏర్క తింటున్నావు, నువ్వు సెవెన్ తింటా అంటావు. నీకు ఐఫోన్ ఎందుకు? అఘోరికి ఐఫోన్ ఉంటుందా? అఘోరి ఎక్కడన్నా భారతదేశంలో కారు నడిపిస్తుందా? డ్రైవింగ్ చేస్తుందా? అఘోరి ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తుందా? ఇప్పుడు మొన్న కుంభమేళలో అన్ని పూజలు అంతా అయ్యింది. కుంభమేళలో అందరు వచ్చారు అఘోరులు, కొన్ని కోట్ల మంది అఘోరులు వచ్చారు. ఎవరైనా కార్లు వచ్చారా? ఎవరైనా బెంచ్ ఐఫోన్ పట్టుకుని వచ్చారా? ఏం అఘోరు అమ్మ నువ్వు? ఎవరు అసలు కారు నడిపించి అఘోరు ఉంటుందా? ఐఫోన్ వాడే అఘోరు ఉంటుందా? అఘోరులు అంటే ఎక్కడ ఉంటారు? సన్యాసం చేసుకుంటా ఓం నమ శివ అనుకుంటా దేవుని దగ్గర ఉంటారు. శివయ్య శివయ్య అనుకుంటా. నువ్వేం చేస్తున్నావు? తెలంగాణ మొత్తం గుళ్ళో పోతున్నావు, బట్టలు లేకుండా మంది ఇజ్జత్ తీస్తున్నావు. నీ దళిద్రాన్ని చూడలేక జనాలు చచ్చిపోయి వీడియోలు ఫోటోలు పెడుతున్నారు. మళ్ళీ నీకు ఒక కారు, నీకు ఒక ఐఫోన్. అమ్మా నువ్వు తెలంగాణను పోషించే అవసరం లేదమ్మా గోరి. తెలంగాణ వదిలేసి వెళ్ళిపోమ్మా, నీకు దండం పెడతా. మా తెలంగాణలో మా వాళ్ళు చూసుకుంటారు, మాకుండరు, మా ప్రజలు ఉన్నారు, మాకు సీఎంలు ఉండరు, మాకు చూసుకుంటారు. మీ కాలు మొత్తం మా ఎమ్మెల్యేలు మాకు చూసుకుంటారు. మీరు దయచేసి అఘోరి నువ్వు వెంబడే నువ్వు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. జనాల ప్రాణాలు తిన. కానీ పాపం ఆ అమ్మాయిని అట్లా తీసుకెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ అమ్మాయి కూడా రావడానికి సిద్ధంగా లేదు కదా. ఏందో వశీకరణ చేసినట్లుంది. ఎందుకు వస్తుంది వశీకరణ? ఏదో ఒకటి చేసింటది, లేకపోతే అమ్మాయి దాని వెంబడే పడ్డది. మరి చేసింది కాబట్టి కదా నేను అమ్మలాగా అయితే నేను మారిపోతా అంటుంది. మరి ఇది చిన్నప్పటి నుంచి మారలేదు. అవును నిజమే, ఇది కూడా నిజం. మీరు ఆలోచించండి. ఇప్పుడు అఘోర్లాగా అమ్మాయి మాట్లాడారంటే ఇంటర్ ఎందుకు చేసింది, 10th క్లాస్ ఎందుకు చేసింది, 7th క్లాస్ ఎందుకు చదివింది, 8th క్లాస్ ఎందుకు చదివింది అమ్మాయి, ఇంటర్ డిగ్రీ ఎందుకు చేసింది? ఇప్పుడు ఈమె పరిచయం అయిందా అని వల్ల ఏదో చేసింది. అప్పటి నుంచి అమ్మాయికి ఆ అమ్మాయి పిచ్చిలో ఉంది. కానీ అమ్మాయి అయితే చాలా మంచి, నిజంగా చేసిందంటవా? నీ ఉద్దేశపూర్వకంగా పక్క చేసింటది. లేకపోతే ఆమె వెంబడి తిరగడం ఏముంది? ఆమెలాగా బొట్టు పెట్టుకుని ఆమె వెంబడి తిరిగితే ఏమొస్తుంది ఆ పాపకు? అసలు అఘోరు అమ్మాయి అబ్బాయా? తను అమ్మాయిలా మారిపోయి ట్రాన్స్జెండర్. నిజం చెప్పాలంట అఘోరి. నీకు తెలిసి ఎప్పుడైనా మాట్లాడండి అలియా శ్రీనివాస్? ఒకసారి ఫోన్ చేసిన, కట్ చేసింది. నేను ఉప్పల్బాద్ అంటే పెట్టేయాలి, ఎక్కడ రికార్డ్ చేస్తానని చెప్పి. ట్రాన్స్జెండర్ అంటే పద్ధతిగా వాళ్ళ పనింది, వాళ్ళ వరకింది చేస్తారు. కానీ ఇట్లా అఘోర్లాగా డ్రెస్సులు వేసుకుని తిరగరమ్మా. నేను చాలా మందితో ఉంటా, నేను వాళ్ళతోనే పెరిగిన, వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను, ట్రాన్స్జెండర్ ఇంట్లో నేను ఉంటాను, వాళ్ళతో కలిసి ప్రేమతో ఉంటాను. కానీ ఇట్లా చేయరమ్మా. మేము అఘోర్ల మంది తిరగరు. వాళ్ళు పద్ధతిగా చీర కట్టుకుని షాప్కి వెళ్ళి అడుక్కున్నా కూడా పద్ధతికి వెళ్ళి ఉంటారు, పద్ధతిగా వాళ్ళు బతుకుతారు, చిల్లరగా చేయరు. ఇదే మా గోరి, మంది ప్రాణాలు తీసి అఘోరి. అమ్మ అఘోరి తల్లి ఎక్కడున్నా వెళ్ళిపో తల్లి, నేను ఉప్పల్ బాల్ని. నీ దరిద్రమైన ఫేస్ చూడలేకపోతున్నా. ముక్కుకి ఇది ఇంత రుద్దుకుంటా వాళ్ళ లిప్టిక్ కూడా పెడుతుంది. ఏ కంపెనీ అమ్మ నువ్వు వాడే లిప్టిక్ మాత్రం అఘోర్లు ఎక్కడన్నా చెప్పు. లిప్టిక్ మాత్రం నీట్గా పెట్టుకుంటుంది పెదుగులకు, ఆ పెదుగులు పెడుతుంది. ఎందుకమ్మా తల్లి నీకు దండం పెడతా అఘోరి, కాలు మొక్త తల్లి. ఆ పిల్లని వదిలి బాధపడుతున్నా నేనైతే. మా ఇంటి బాధ ఏమో కానీ నాకు నీ బాధ ఎక్కువైంది మధ్యలో. ఓ పని చేస్తే అఘోరి, ఓ పని చేస్తే అఘోరి. ఇప్పుడు వస్తలేదు కానీ ఒకప్పుడు అఘోరి అంటే ఇప్పుడు దేవత కదా, దాన్ని మొక్కుతున్నారు కాళ్ళు. నేను కూడా 2 నిమ్మకాయలు వేసుకుని 2 నక్షత్రాలు వేసుకుని పట్టుకుంటా. అఘోరి ఉప్పల్ బాల్ 2 అయినని నమ్ముతారా? కొంచెమని ఉండాలి.
అది అగోరు కాదమ్మా, అగోరికి అగోరు 2 అది. దయచేసి దాన్ని మాత్రం హైదరాబాద్కి రానియకండి. ఇలా జైలన నేను గుండెపోయి తిని ఉంటుంది కొట్టడానికి పోతే పొలరాడుతుంది రోడ్డు మీద. ఆ అగోరు ఇక్కడ పొలరాడతారా రోడ్ల పోటీ మొగోళ్ళ కత్తి పట్టుకుంటారు. అగోరు కత్తులు పట్టుకుంటారా? బూతు మాటలు తిడతారు అగోర్లు. అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, అందరిని కొడుతుంది బూతు మాటలు తిడుతుంది. ఇప్పుడు అగోరి గలీజ్ మాటలు మాట్లాడుతుంది. అగోర్లు ఇప్పుడు మురికి మాటలు వస్తాయి అగోర్లకు. కొడిసి చేస్తా అంటది, కత్తి పట్టుకుంటది, ఇట్లా పట్టుకుంటే పోలీసులను తంతుంది. చూసినావా? నువ్వు అగోరిగా ఏ రకంగా అగోరి నువ్వు? నేను ఇంత ముందే చెప్పిన ఇది అగోరు కాదు దొంగ అగోరి అని ఛానల్ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చా. ఇంతకుముందు జనాలు నమ్మలేదు, ఇప్పుడు నమ్మారు.